నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. కంటే కూతుర్నే కనాలిరా అన్నాడో పెద్దాయన. కానీ ఇప్పుడు కాలం మారింది. కన్న కూతురే కాలయముడులా ప్రాణాలు తీసింది. పాముకు పాలు పోసి పెంచితే కాటు వేసినట్టు గారభంగా పెంచిన తల్లినే కడతేర్చింది ఈ కూతురు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి న్యూ ఎల్బీ నగర్లో ఉంటున్న అంజలి 10వ తరగతి చదువుతున్న తన కూతురు తేజశ్రీని ప్రేమ విషయంలో మందలించింది. ఇది మనసులో పెట్టుకుని ప్రియుడు పగిళ్ల శివ, అతని తమ్ముడు పగిళ్ల యశ్వంత్తో కలిసి సోమవారం అంజలి గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేసింది. అసలు తేజశ్రీ శివల పరిచయం ఎలా జరిగింది? దీనికి సమాధానం ఇన్స్టాగ్రామ్. తేజశ్రీ స్థానికంగా 10వ తరగతి చదువుతోంది. ఆమెకు శివ అనే కుర్రాడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఫోన్లు, మెసేజ్లతో మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని, బాగా చదువుకోవాలని కూతురిని మందలించింది. దీంతో తల్లిపై బాలిక పగ పెంచుకుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది. ఇద్దరూ కలిసి తల్లి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన సోదరుడు యశ్వంత్ సహాయం తీసుకున్నాడు. ముగ్గురు కలిసి ఒంటరిగా ఉన్న అంజలిని కిరాతకంగా చంపేశారు. తల్లి అంజలి పూజ చేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన తేజశ్రీ తలపై సుత్తితో గట్టిగా కొట్టింది. అక్కడే నక్కి ఉన్న ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తేజశ్రీకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇంతకు ముందు ఓసారి నల్గొండలో ఉండే అబ్బాయి వాళ్ళ ఇంటికి చెప్పా పెట్టకుండా తన అక్క తేజశ్రీ వెళ్లిపోయిందని, అయితే అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను తీసుకువచ్చారని ఆమె తెలిపింది. ఇంటికి వచ్చిన అక్కను అమ్మ మందలించిందని, అలా చేయడం తప్పని అమ్మ కోప్పడిందని చెప్పింది. ఇవన్నీ మనసులో పెట్టుకుని తేజశ్రీ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.